ఇప్పుడు సెల్లో పొద్దున్న ఎవరో పెట్టారండి వాట్సాప్. సెల్లో చూసానండి. చూసి మేము వచ్చామండి. మాకు తెలీదండి. మరి పిల్లల్ని పట్టించుకోలేదమ్మా? ఎక్కడున్నారు ఏంటి? ఉన్నారు జంగారెడ్డిగూడ అని ఉంటున్నారండి. ఎప్పుడన్నా వచ్చి చూసి వెళ్తాం. మొన్న ఒకసారి తీసుకొచ్చినప్పుడే కొంచెం వాతలుగా కనపడినాయండి. బట్టలు వేసేసాక ఈ చేతులు కొంచెం కనపడితే ఏంటమ్మా అయ్యి అని అన్నా. అంటేను తప్పు చేశాడు, పెన్సిల్ దొబ్బేశాడు బళ్ళు, అందుకే కొట్టాను అంది. అంటేను అలా కొట్టుకోకూడదు కదా శారదా అని మందలించాను. అలా కొట్టుకోకూడదుగా చిన్నపిల్లల్ని, చిన్న దెబ్బ వేయాలి పెన్సిల్ దొంగతనం చేస్తే. పిల్లలకి తెలియదు కదా, తెలిసి చేయరు కదా అని చెప్పి నేను అన్నాను. ఇక ఎప్పుడు కొట్టంలే అమ్మా అంది. అన్నాక 2 నెలల దాకా మరి రాలేదు. మేము హోటల్ పని మాకు ఖాళీ ఉండదు, ఇంకా రాలేదు. పొద్దునేమో సెల్లో చూసి వచ్చాం అనమాట. ఇంకా ఓకే, మీరు ఏమంటారు? పిల్లల్ని మీరు సంరక్షించుకుంటాం, మేము పెంచుకుంటాం అన్నారా? ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు? వాళ్ళు ఎక్కడో వేస్తాం అంటున్నారండి. చిల్డ్రన్ హోమ్స్ లో పెడుతున్నారండి. దయచేసి మాకు రికవరీ సాయం చేసండి. పిల్లల్ని మేము అప్రూవం చూసుకుంటామండి. ఎటువంటి కష్టం రాకుండా. మాకు బాబు అండి, బాబు కూడా అన్నాడండి. పిల్లల్ని మా బాబు కూడా ఎందుకు దూరంగా పెట్టారమ్మా? భర్త నుండి దూరంగా వచ్చిన మీరన్నా మోరల్ సపోర్ట్? అలా కాదండి. 7 సంవత్సరాలు బాగా చూసుకున్నాడండి. వాళ్ళ నాన్నగారు చనిపోయాక తాగుడికి బానిస అయిపోయి ఇంట్లో ఏమి పట్టించుకోకపోతే వీళ్ళు ఆకలితో మళ్ళా మాడిపోతున్నారు అంటే 4 కేకలేసి అయ్యా మరి అలా చేయకూడదు కదా, అచ్చం తాగుడికే కాదు కదా పిల్లల్ని పోషించుకోవాలి అంటే 2 రోజులు తీసుకెళ్తానండి అని తీసుకొచ్చానండి మా ఇంటికి. తీసుకొచ్చాక తీసుకెళ్లిపోయారు కదా అని ఇక తాగి దొరిలేస్తున్నా కానీ ఇంక పట్టించుకోవాలి. ఆ అబ్బాయి కూడా దూరంగా ఉన్నారు. సంవత్సరంన్నర మా ఇంట్లోనే పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ వేరే పెట్టాం అనమాట. పిల్లల్ని చూసుకొని షాప్కి వెళ్తున్నావు కదమ్మా, షాప్ కి ఇంటికి దూరం అయిపోతుంది, అద్దెకి తీసుకొని. అంటే మీరు కూడా బాబు పాప అన్నారు అంటే వీళ్ళమ్మ మీ కూతురు. ఇంత ఘోరంగా ఎప్పుడైనా కొట్టారు మీరు? అసలు మేము ఎప్పుడు కొట్టలేదండి. కొడతారు ఎవరన్నా? మనిషి అన్న వాళ్ళు మనిషి అన్న వాళ్ళు కొట్టరండి. అపురూపంగా చూసుకున్నామండి మా 2 పిల్లల్ని కూడా. తినకపోయినా పిల్లల్ని బాగా చూసుకున్నాం. అంతేగాని ఇంత ఘోరంగా చూసి మేము తట్టుకోలేకపోయాము. మామూలుగా ఏదో అబద్ధం చెప్తానో గొడవ చేస్తానో దెబ్బ ఎవరన్నా వేస్తాం కానీ ఇంత ఘోరంగా తట్టుకోలేకపోయామండి. మాకే ఏడుకొస్తుంది చూస్తుంటే, పిల్లలు చూస్తుంటే. నిన్న రాత్రి మాత్రమే దెబ్బలు అని చెప్తుంది ఆవిడ. నేనేం చెప్పలేనండి. ఆ పిల్ల చూసినా తట్టుకోలేకపోతున్నా. సిస్టర్ గారు, అసలు మీరు ఎప్పుడైనా అసలు చూసారండి ఇలా పిల్లల్ని ఇలా కొట్టడం చుట్టుపక్కల కానీ? ఇంత ఘోరంగా నిన్న రాత్రి కొట్టిన దెబ్బల్లో ఉన్నాయి మేడం అవి? అలా కొడతాడా అసలు? కన్న తండ్రి అయితే అలా కొడతాడా? మా అల్లుడు తిండి పెట్టలేదు అనమాట, కానీ ఎప్పుడు చేసుకొని అరగడండి. అంతే. ఎప్పుడు కూడా పిల్లంటే చాలా అభిమానంగానే ఉండేవాడు. కాకపోతే తాగుడికి బానిస అయిపోయి ఇంట్లో అది ఎంత ఘోరంగా ఎవరు చేయలేదండి. ఆ అబ్బాయి మటుకు చర్య తీసుకోండి, బాగా గట్టిగా తీసుకోవాలి. కనీసం వాళ్ళు అమ్మమ్మ అని పిలిచినప్పుడు ఇలా మీకు ఎప్పుడు వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదా? వాళ్ళు చెప్పనివ్వలేదు అనుకుంటా అండి. ఎప్పుడు వచ్చినా ఏంటంటే కొట్టిందమ్మా, తప్పు చేసామని కొట్టిందని చెప్పేవాళ్ళు. తప్పు చేస్తే దెబ్బ కొడతారు కదా మన అని చెప్పి అనుకునే వాళ్ళు తప్ప ఇంత ఘోరంగా ఎన్ని వైరు దెబ్బలు? మీరు ఏం చెప్తారు అధికారులకు? ఏం అడుగుతారు? అధికారులు చెప్పేది ఒకటండి, పిల్లల్ని అయితే మేము చూసుకుంటాం, పెంచుకుంటాం. మేము మన భార్య నన్ను ఊపినంత వరకు అండి. కాదండి ఆ అమ్మాయికి అతనికి వాళ్ళిద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కూతురు మీద అతని మీద పవన్ అనే వ్యక్తి మీద, శారదన్న అమ్మాయి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఏమా మీరేమంటారు చెప్పండి? అంతేనండి. నేను చెప్పేది అంతే. జాగ్రత్తగా పెంచుకుంటామండి. ఏదన్నా తేడా చేసినట్టు మీకు తెలిస్తే మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలి. మా అబ్బాయికి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అండి. ఊళ్ళో ప్రెసిడెంట్ గారు ఇప్పుడు చెప్పేసి మాట్లాడిస్తానండి. అయితే కన్న తల్లి కూడా ఇక్కడ ఉంది. అమ్మ ఏంటి మీ పేరేంటి? ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు ఊరుకున్నారు? నేను ఆపాను, నన్ను కూడా కొట్టాడు. ఏం పేరు మీది? శారద. ఎంతమంది పిల్లలు మీకు? 2. కాదమ్మా, మీరు అప్పుడు మీ మదర్ కి చెప్పొచ్చు, పోలీసులు చెప్పొచ్చు, మరి ఎందుకు చేయలేదు మీరు? చెప్పలేదు, తన మీద ఇష్టంతో ఆగిపోయింది. నేను చెప్పలేదు వాళ్ళతో. వాళ్ళు నన్ను కాదనుకున్నారని కోపంతో వాళ్ళకి దూరంగా ఉన్నాను. అన్న ఇంటికి రానివ్వలేదు. సో కొంత వాడి మీద కోపంతో కూడా వీళ్ళతో కూడా మాట్లాడుతాను, తగ్గించేసాను, చాలా వరకు తగ్గించేసాను. ఇంటికి రమ్మన్నా ఏదన్నా అవసరానికి వెళ్ళి ఒక 1 అవర్ ఉండి వెంటనే వచ్చేసాను. వాళ్ళని తీసుకెళ్ళినా సేమ్ అంతే, ఒక 1 అవర్ ఉంచేసి వెంటనే తీసుకొచ్చేదాన్ని. ఫుల్ స్లీవ్స్ వేసి తీసుకెళ్లేదాన్ని. అలా ఎప్పుడు చెప్పలే కొట్టారని.
ఏంటమ్మా అసలు మీ అతను వచ్చి పిల్లల్ని అంత ఘోరం కొడతా కానీ బాధ అనిపించలేదా మీకు? ఆపి కనీసం ఎవరికైనా చెప్పాలి కదా కన్న తల్లిలాగా. ఎవరికి చెప్పలేదు. గొడవలు అయిపోతాయి అని చెప్పేసి చెప్పలేదు. అమ్మా గొడవలు అయిపోతాయనే చెప్పలేదు. మరి పిల్లలు ఏదైనా అయితే వారికి ఏదో అవ్వకూడదు ఏదో అయింది అప్పుడు ఏం చెప్తావు నువ్వు? పోనీ అతను కన్న తండ్రి కూడా కాదు కదా. ఉం? కాదు, మరి మీరు ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేయాల్సింది కదా. చేయలేదు. గొడవలు అయిపోతే ఇంటి మీదకి వస్తారు, ఉంటున్నట్టు తెలుస్తుంది అని చెప్పేసి ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు పిల్లని చూసావు కదా మా పరిస్థితి, మాకే కడుపు రగిలిపోతుంది, కోపం వచ్చేస్తుంది చూస్తుంటే. మరి నీకేమనిపిస్తుంది చెప్పు? ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు తెలుసా నీ మీద. తెలుసు. మొత్తం అందరూ అసలు నువ్వు కన్న తల్లివేనా అని అడుగుతున్నారు వీళ్ళంతా. బాధగా ఉందా నీకు? ఆ? ఏమ్మా ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు ఇప్పుడు నువ్వు? లేదు, వాళ్ళతో పంపించడం నాకు ఇష్టం లేదు. చైల్డ్ హోమ్ కానీ ఇంకెక్కడికైనా ఇష్టం లేదని నీ కళ్ళ ముందు కొడుతుంటే నువ్వేం చేయలేదు కదమ్మా. ఉంచమని చెప్పట్లే, కానీ వాళ్ళ దగ్గర కూడా వద్దు. చైల్డ్ హోమ్ కానీ ఇంకెక్కడన్నా సేఫ్ ప్లేసెస్ కానీ. ఓకే, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నారు మేడం. ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు చూసారు ఇక్కడ అంతా స్టేట్మెంట్లు రాసుకున్నారు, తల్లి మాటలు కూడా ఉన్నారు. ఈ నెక్స్ట్ ఏంటి? మా పై అధికారులకు నివేదిక సమర్పించి పై అధికారుల నిర్ణయం మేరకు తల్లి చైల్డ్ చిల్డ్రన్ హోమ్కి ఎక్కడికైనా తీసుకెళ్ళండి, మా పేరెంట్స్ దగ్గర కూడా వద్దు అని తల్లే చెప్తుంది. కాబట్టి ఈ విషయాన్ని నివేదిక ద్వారా పై అధికారులకి ఉన్నతాధికారులకి నివేదిక సమర్పిస్తాము. ఉన్నతాధికారులు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని మేము అమలు చేస్తాము. మేడం మీరు ఇక్కడ చాలా నాలుగా పనిచేస్తూ ఉండుంటారు, ఎప్పుడన్నా ఇలాంటి ఘటన చూసారా మేడం? అసలు ఇంత ఘోరంగా పిల్లలు ఇంత హింసించబడి చూసారమ్మా మీరు? చూడలేదు సార్. ఇంత ఘోరంగా. లేదు సార్. అంటే మీరు కూడా పిల్లలు పెంచారు. అవును సార్. కానీ మరి అంత ఇదిగా తల్లి మరి అలా చెబుతుందంటే చాలా ఘోరం. అసలు ఆ పిల్లలంతా అలా కొట్టి చేసి చెందంటే నాకే బాధేస్తుంది. మరి ఆ మనిషి ఏంటో అలా ఉన్నారు అసలు. ఏంటండి మరి నెక్స్ట్ ఇతని మీద కేసు సంబంధించి అంటే ఫిర్యాదు ఎవరు ఉంటారు? కేసు ఎవరు మీ తరపున ఉందా లేకపోతే? కేసు ఆల్రెడీ మన డిఎస్పీ గారు సిఐ గారు కూడా హాస్పిటల్కి వచ్చి పిల్లల్ని పరామర్శించి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. అతన్ని ఎవరైతే ఉన్నారో ఈ పవన్ అనే అతనిపై ఎక్కడ మేడం అసలు అడ్రస్ ఏంటి? అసలు పవన్ ఏ ఊరు అతను? కామవర్కోట్ అని చెప్పారు. అది పోలీసు వారు తీసుకునే చర్యలు కాబట్టి ఆ సెక్షన్ నుంచి వాళ్ళు ఏదైతే చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. అమ్మా మీరు చూసారు ఎప్పుడన్నా పిల్లల్ని ఎంతో ఘోరంగా? మీరు కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు, చాలా మంది దగ్గర తీసుకుని ఉంటారు ఇలా భార్య భర్తల గొడవలు లేకపోతే ఎటువంటి, ఎప్పుడన్నా చూసారు మీరు? లేదు సార్, ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం ఇలాగా. ఆ బాబు ఏమో కారం జల్లుతున్నాడు కొట్టేసి అని చాలా ధైర్యంగా చెప్తున్నాడు. మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటేనండి, వాళ్ళకి మైండ్ లో ఒకటే ఎక్కిచ్చేసారు తల్లి తండ్రి కూడా. మేము అబద్ధం చెప్తున్నాము అందుకే మమ్మల్ని కొడుతున్నారు. మేము వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్న సేపు కూడా వాళ్ళు మేము అబద్ధం ఆడుతున్నాం మమ్మల్ని అందుకే కొడుతున్నారు. వీళ్ళు బాగా మోటివేట్ చేస్తారండి వాళ్ళని. కానీ ఇప్పుడు దెబ్బలు కదండి, 1 year నుంచి ఆ పిల్లలిద్దరిని కూడా ఇలాగే హింసలు పెడుతున్నారు. ఇప్పుడైనా సరే అతను బయటికి వెళ్ళిపోయి ఒక అబ్బాయిని బతుకులాడితే ఆ అబ్బాయి మానవత్వంతో తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. దాని వల్ల బయటకు అతని మీద కూడా దాడి చేశారంట. అతన్ని కూడా కొట్టే సంఘటన జరిగింది. కాబట్టి అతను నన్నే కొడుతున్నావు అంటే ఎలా అని అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రాత్రే తీసుకొచ్చారంట సార్ ఇక్కడికి. మాకు మార్నింగ్ తెలిసింది, మా మేడం వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చామండి. వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏంటంటే మేము అబద్ధం ఆడాం, మేము తప్పు చేసాం, అందుకు కొట్టాడు. అసలు ఎవరు అడిగినా అదే సమాధానం చెప్పమని చెప్పారో మరైతే చెప్పమని చెప్పినట్టే ఉందండి. తల్లి అయితే మా తల్లి తండ్రి దగ్గరకు వద్దనే చెప్తుంది. అమ్మ తప్పు చేశారు, మా అబ్బాయి తప్పు చేస్తాడో లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని పెంచిన వాళ్ళే నిన్ను కొట్టారా? మీ అమ్మ నిన్ను ఇంత ఘోరం కొట్టింది ఎప్పుడన్నా? కొట్టలేదు. మరి ఎందుకు ఊరుకున్నావు అమ్మ నువ్వు? కొట్టలేదు, నన్ను మా నాన్న ఇప్పుడు కొట్టలేదు సార్. మరి ఎందుకు ఊరుకున్నావమ్మా? నీ కన్న కొడుకుని కన్న కూతురు అంత ఘోరంగా కొడుతుంటే వాళ్ళు ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మన గుండెలో నొప్పి వచ్చేస్తుంది కదా, మరి ఎట్లా ఊరుకున్నావు నువ్వు? నేను ఊరుకోలేదన్నా, నేను అడ్డం వెళ్తే నన్ను కూడా కొట్టాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నన్ను బయట పెట్టి వీళ్ళ లోపల పెట్టి అలా కూడా కొట్టాడు చాలా సార్లు. మరి నువ్వు కూడా ఒక కేసు పెట్టయితే. అంతవరకు వెళ్ళలేదు. గొడవలు అయిపోతే ఎందుకు మేము ఉంటున్నట్టు తెలుస్తుంది అని చెప్పేసి బయటికి రాలేదు.